జై తెలంగాణ. అదే సార్ అయిపోయా కవసం అయిపోయా ఏమలేదు అది వేసి జై తెలంగాణ. మీకు తెలిసిన మధ్యలో ప్లీజ్ తెలిసిన మధ్యలో మీరు ఇవ్వండి. రామ్మ మీ ఇద్దరు పైకి రండి. అమ్మ బాలమని బాలమని వేడుకమని కావాలి, గజీ గారు వేడుకమని కావాలి, పద్మక గారు వేడుకమని కావాలి. అమ్మగారు సిద్ధం గారు, మంత్రుల గారు, జై తెలంగాణ. తమ్ముడు మైకి బాగుంది సార్, సైన్ సార్ సైలెన్స్ ప్లీజ్. జై తెలంగాణ. ప్లీజ్ సార్ చాలా ముందేయండి. ఇట్లాంటి మీటింగ్లు ఎన్నో అటెండ్ చేయాలి కదా సార్. అందరూ సార్ మాట్లాడతాడు, మాట్లాడిన సభ అందరూ సైలెన్స్ గా ఉండి డిస్టర్బ్ కాకుండా ఉండి సభ నుండి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. జై తెలంగాణ. జై తెలంగాణ. చెల్లిలో లాభం నేరులో అనాలి. జై తెలంగాణ. కాంగ్రెస్ మనగా అంత మనలేదా? కేసీఆర్ నాయకత్వం, హరీష్ రావు నాయకత్వం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎక్కడుంటుంది, సోమవారం ఎక్కడుంటుంది, ఎవరు మీరు చెప్తున్నారు. సోమవారం ఎక్కడుంటుంది, బీజేపీ నవీన్ కుమార్ ఎక్కడుంటారు, మన పార్టీ ఎక్కడుంటారు, మన పార్టీ పేరేంటి, మన నాయకులు, మన గుర్తు, మన గుర్తు. ఇవన్నీ అలానే మాట్లాడతాడు. నేను చాలా సమయం తక్కువ ఉంది, చాలా తిరిగింది కాబట్టి గౌరవనీయులు పెద్దలు హరీష్ రావుని మాట్లాడాల్సిందే కోరుతా ఉన్నా. గౌరవనీయులు మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు ప్రతాప్ రెడ్డి అన్న గారు, మన శాసన మండలి సభ్యులు గౌరవనీయులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, 2వ వార్డు అభ్యర్థి గోలి మమతా సంతోష్ గారు, 6వ వార్డు అభ్యర్థి బొగ్గు స్వప్న సురేష్ గారు, దెన్ మలింకోలకు ఛాన్స్ అయింది. 14వ వార్డు అభ్యర్థి గుంపుకు శిరీష రాజు గారు, 15వ వార్డు అభ్యర్థి పుల్ల మీనా బీరయ్య గారు, జాగియారమ్మ ముంగట్రాని, పుల్ల మీనా బీరయ్య గారు, 19వ వార్డు అభ్యర్థి గంగిశెట్టి చందన రవీందర్ గారు, గోపాలన్న ఛాన్స్ ఇవ్వాలమ్మా. 20వ వార్డు అభ్యర్థి గౌరవనీయులు వంటోలు గోపాల్ రెడ్డి గారు, మా మాజీ కౌన్సిలర్లు సోదరిమణి అరుణమ్మ, బాలమణి, అదేవిధంగా రజిత, ఉమక్క, వేదిక మీద ఉన్న పెద్దలు పద్మ గారు,
మెట్టయ్య గారు, దుర్గా ప్రసాద్ గారు, బాలేష్ యాదవ్ గారు, బాలేష్ గారు, ముఖ్యంగా మా గజ్వేల్ పట్టణ అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములందరికీ గజ్వేల్ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అన్నం ఉడికిందా లేదా చూడాలంటే ఒక్క మెతుకు ముట్టుకొని చూస్తాం మనం. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన చూసినాక పాలేందో నీళ్ళేందో అర్థమైందా? కేసీఆర్ ఉంటే ఎట్లుండే మన గజ్వేలు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఎట్లా తయారు చేసిండ్రో మనకు మనసున పట్టిందా లేదా? అది దేంట్లోనన్నా చూడు. ఈ రోడ్డు మీద పండ్లు అమ్ముకుంటోళ్ళని అడుగు, గీట మటన్ అమ్మేటోళ్ళని అడుగు, గా కిరాణం దుకాణం వాళ్ళని అడుగు, గా సిమెంట్ అమ్ముకునేటోళ్ళనో స్టీల్ దుకాణం వాళ్ళని అడుగు, బట్టల దుకాణం వాళ్ళని అడుగు, గా కూరగాయలు అమ్ముకుంటోళ్ళని అడుగు. ఇప్పుడు రాంగ భాగ్యలక్ష్మి హోటల్ కాడ పూరి తిన్నాం. భాగ్యలక్ష్మి అంటుంది కేసీఆర్ ఉండగా రోజు 5,000 అమ్ముతుండే సార్, ఏందో ఏమో కాంగ్రెస్ వచ్చినాక 3,000 కూడా అమ్మతలేదు సార్ అన్నది. గిరాకీ కమ్మైపోయింది అన్నది. ఇది అందరి మాటనా కాదా? అందరి మాటనా కాదా? నేను ఇంకో మాట అంటున్నా. 2.5 ఏళ్ళ మన గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 ఏళ్లలో ఒక్క యాన్నన్న జానెడు సీసీ రోడ్డు పోసిందా? ఒక మూరేడు మోరీ కట్టిందా? ₹1 పని గజ్వేల్ చేసిండ్రా? రోజు మనని కళ్ళల్లో పెట్టుకున్నారు. అన్ని గజ్వేల్కేనా? అగో గజ్వేలే అవుతుందా అనుకుంటే తిట్టిండు కేసీఆర్ ను. తిట్టలేరా? వాళ్ళేమో కేసీఆర్ మనకు పనిచేసిండని వాళ్ళు తిట్టిరి. మరి మనము మన కేసీఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలా వద్దా? కేసీఆర్ ఇవాళ ఈడ మనం నిలబెట్టం. ఒకప్పుడు ఈ గల్లి ఎట్లుంటుండే? గీత అంటుండే. ఈ బటర్ఫ్లై లైట్లు, 4 లైన్ రోడ్డు, ఇటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అటు చూస్తే అద్భుతమైన బస్ స్టాండ్ కట్టిస్తుండు కేసీఆర్.